వ్యాయామంలో రకరకాలు ఉన్నాయి, మళ్ళీ స్విమ్మింగ్ అని, గుర్రపు స్వారీలు అని, ఇంకా వేరేవి చాలా ఉన్నాయి. మరియు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే ఆరాధన, యవ్వనంలో ఉన్నప్పుడు చేసే ఆరాధన మరి చాలా విలువైనది దేవుడి దగ్గర అని, ఇది యొక్క విషయం మనం తర్వాత తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనం కాపాడుకోవటం విశ్వాసుల యొక్క బాధ్యత అని, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద ఉంటే గనక ఈ యొక్క విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన శరీరం మనది కాదు, ఇది అల్లా మనకు ఇచ్చిన ఒక ట్రస్ట్, ఒక అమానత్. ఇదే ఈ యొక్క ప్రసంగంలో మొదటిగా మనం చెప్పుకున్నది. మన కళ్ళు, చేతులు, కాళ్ళు రేపు అల్లా ముందు మన గురించి సాక్ష్యం ఇస్తాయి ప్రళయ దినం రోజున, మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వాటిని అల్లాకు ఇష్టమైన పనుల్లో వాడటం కోసం మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచడం కోసం మనందరం కూడా ప్రయత్నించాలి. ఆరోగ్య పరిరక్షణకు ఇస్లాం ఒక జీవన శైలిని చూపిస్తూ ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖురాన్ మరియు సున్నతుల్లో చూసినట్లయితే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. అంటే మన పొట్టలో సగం ఆహారం, సగం నీళ్లు, సగం ఖాళీ ప్రదేశాన్ని ఈ విధంగా విభజించుకోవాలి అని చెప్పడం జరిగింది. చాలామందికి మానవుడికి రోగాలకి కారణం పొట్ట అని, ఈ యొక్క పొట్టని కొంచెం ఆహారం, కొన్ని నీళ్లు, కొంత ఖాళీ ప్రదేశం ఇలా ఉంటే మన శరీరం లోపల 7 ప్రేగులు ఉంటాయని, ఆ ప్రేగుల్లో ఏదేది ఎలా పనిచేస్తుంది, వాటిని ఎలా ఉంచుకోవాలి అని, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా పండుకోవాలి, మరి ఆ యొక్క పండుకునే ప్లేస్ కానీ, ప్రదేశం కానీ, వస్త్రాలు కానీ, దుస్తులు కానీ, ఇల్లు కానీ, కుటుంబంలో కానీ, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇవన్నీ కూడా అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా గ్రంథం ద్వారా మనకి తెలియజేసి ఉన్నాడు. చిన్నది ప్రతీది కూడా మనకు తెలియజేసి ఉన్నాడు దేవుడు. ప్రతి పద్ధతి కూడా మనకు తెలియజేసి ఉన్నాడు. మరియు మద్యం, ధూమపానం, సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం ఇవన్నీ కూడా ఇటువంటివి శరీర అవయవాలను, లివర్ను, ఊపిరితిత్తులను, గుండెను, జుట్టుని, శరీరానికి మరియు ఇంకా అనేక విధాలుగా పాడు చేస్తాయి. కాబట్టి ఇస్లాంలో వీటన్నిటిని కూడా మద్యం మరియు ధూమపానం మరియు వీటికి సంబంధించిన నిషా లేదా మత్తు పదార్థానికి సంబంధించిన వీటన్నిటిని కూడా నిషిద్ధంగా, హరాంగా, పాపంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి వాటికి మనం కూడా దూరంగా ఉండటం కోసం ప్రయత్నించాలి. అంతేకాకుండా 5 విషయాలు రాకముందే 5 విషయాలను వాడుకోమని